దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. కన్నీళ్లు కారుస్తూ కూడా వినయముగా దేవుడు చేసే కార్యం కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క వినయమును చూసి ఆయన సమయమందు నిన్ను లేవనెత్తబోతున్నారు. అయితే మనుషులు నీ వినయాన్ని చూసి వీడి సీన్ అయిపోయింది, ఇంకా భవిష్యత్తు లేదు అని అనుకుంటూ వినయాన్ని వాళ్ళు ఎలా చూస్తారంటే బలహీనంగా చూస్తారు. తగ్గించుకుని వినయముగా ఉండడాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమీ చేయలేక ఏడ్చుకుంటూ మౌనంగా ఉండిపోయాడు, ఇంక వీడేమీ చేయలేడు, వీడి సీన్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ దేవుడు ఆ వినయాన్ని చూసి దేవుడు ఆయన సమయం ముందు లేవనెత్తబోతూ ఉన్నారు. ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉండవచ్చు, కానీ దేవుడు రాబోయే రోజుల్లో నీ కళ్ళల్లో ఘనతను ఉంచబోతూ ఉన్నారు. కాబట్టి మనము తగ్గించుకోవడాన్ని మనుషులు బలహీనంగా చూడొచ్చు. మన బాధను చూసి, మన వినయాన్ని చూసి, మనం తగ్గించుకోవడాన్ని చూసి వాళ్ళు మనల్ని అవమానపరచవచ్చు. కానీ ఆ అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చబోతున్నారు. మనం ఎంత మౌనంగా అవమానాన్ని భరిస్తూ ఉంటామో దేవుడు అంత త్వరగా మన జీవితంలో అయినా కార్యము జరిగించబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 18వ అధ్యాయము 12వ వచనము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఘనతకు ముందు వినయముండును. ఆమేన్. ఎవరైతే వినయముతో ఉంటారో దేవుడు వాళ్ళని ఘనపరచబోతున్నారు. ఘనతకు ముందు వినయముండును అంటే ఎవరైతే వినయముతో ఉన్నారో వారు వెనక ఏమొస్తుందండి? ఘనత వస్తూ ఉంది. అదే ఆపత్కాలము రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. నాకు ఆపదే రాదు, నాకు కష్టమే రాదు, నాకు అనారోగ్యమే రాదు, నాకు ఏ నష్టము రాదు, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను, ఇలా సమృద్ధితోనే ఉంటాను, ఇలా ఆరోగ్యంగానే ఉంటాను, ఇలా బలముతోనే ఉంటాను, ఇలా ఘనతతోనే ఉంటాను అని అనుకుంటూ ఉన్నారనుకోండి, ఆ అతిశయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళని తగ్గించేస్తారు. వాళ్ళు అనుకుంటారు నాకు ఏ ఆపద రాదు అని, కానీ దేవుడు ఏమన్నారు? అలా అతిశయపడితే వాళ్ళని దేవుడు తగ్గించేస్తారు. ఎవరైతే వినయము కలిగి ఉంటారో దేవుడు మనల్ని ఎంత హెచ్చించినప్పటికీ కూడా మనల్ని మనము తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా 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 రెట్టింపు ఘనత చేత దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నారండి. అయితే ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండగా, వినయము కలిగి ఉంటుండగా చూసిన వాళ్ళు అది నీ బలహీనత, అది నీ బాధ అని అనుకుంటూ నిన్ను ఇంకా హేళనగా మాట్లాడుతున్నారేమో. అయితే ఆ అవమానాన్ని మౌనంగా భరిస్తూ ఉండగా దేవుడు నీ యొక్క ఓర్పును చూసి, సహనమును చూసి, వినయమును చూసి దేవుడు నీ కళ్ళల్లో నా కన్నీళ్ళక ప్లేస్లో దేవుడు ఘనతనుంచబోతున్నారు. అవమానములు రెట్టింపు ఘనతగా మార్చబోతున్నారు. మనుషులు ఎప్పుడు కూడా మనల్ని ఎలా కృంగతీయాలి, ఎలా బాధ పెట్టాలి అని అనుకుంటారు. మనము దేవుని కొరకు తగ్గించుకుని నా దేవుడు నా జీవితంలో తప్పక కార్యము చేస్తారు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని మనము నిరీక్షణ కలిగి ఉంటుండగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమీ చేయలేక వాళ్ళు అలా ఉండిపోయారు అని అది ఒక బలహీనతగా తీసుకుని ఇంకా 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 గాయపరుస్తూ ఉంటారండి. వీళ్ళ భవిష్యత్తే లేదు వీళ్ళకి, ఇంకా వీళ్ళ పరిస్థితి ఇంకా మారదు, వీళ్ళు ఇంతే ఇలానే ఉండిపోతారు అని అనుకుంటారు. కానీ మన దేవుడు ఎంతైనా గొప్ప దేవుడండి, ఎంతైనా నమ్మదగిన దేవుడండి. మనం ఆయన పాదాలు పట్టుకుని మనల్ని మనం తగ్గించుకుని మనం వినయము కలిగి ఉంటుండగా దేవుడు మనల్ని ఘనత చేత నింపే దేవుడు. కాబట్టి మనల్ని మనముగా తగ్గించుకుందామండి. ఘనతకు ముందు వినయం ఉండును. మనం ఎంత వినయమతో ఉంటే మన వెనక అంత ఘనత ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉండగా మనల్ని ఇంకా తగ్గించుకుందాము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఎక్కిపోవచ్చు.
మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.